ఒకప్పుడు బాలీవుడ్ మూవీస్ మాత్రమే వరల్డ్ వైడ్ గా దుమ్ము దులిపేవి. కానీ ఇప్పుడు మన సౌత్ మూవీస్, అందులోనూ మన తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయిలో పేరు సంపాదిస్తున్నాయి. పైగా ఇండియా నుంచి ఆస్కార్ కూడా మన తెలుగు మూవీకే వచ్చింది. అలాగే మన ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసి హాలీవుడ్ మూవీస్ ని తలదెన్నాల మూవీని తీస్తూ 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చేలా చేస్తున్నారు. అలా మన ఇండియన్ మూవీస్ లో 1000 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చిన మూవీస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నెంబర్ 7 కల్కి 2898 AD. ప్రభాస్ హీరోగా నాగార్జున డైరెక్షన్ లో హాలీవుడ్ రేంజ్ గ్రాఫిక్స్ తో వచ్చిన ఫ్యాంటసీ మూవీ కల్కి 2898 AD. రీసెంట్ గా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి 14 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అది కూడా చాలా తక్కువ ప్రమోషన్స్ తో. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. నెంబర్ 6 జవాన్. అట్లీ డైరెక్షన్ లో షారుఖ్ ఖాన్ నటించిన హిందీ సినిమా జవాన్ వరల్డ్ వైడ్ గా 1148 కోట్లు కలెక్ట్ చేసింది ఈ మూవీ. ఇండియాలో 762 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ ఓవర్సీస్ లో 386 కోట్లు కలెక్ట్ చేసింది. నెంబర్ 5 పఠాన్. షారుఖ్ ఖాన్ హీరోగా సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో వచ్చిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ వరల్డ్ వైడ్ గా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ మూవీ ఇండియాలో 655 కోట్లు, ఓవర్సీస్ లో 396 కోట్లు కలెక్ట్ చేసింది. నెంబర్ 4 KGF 2. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యష్ హీరోగా వచ్చిన కన్నడ మూవీ KGF చాప్టర్ 2 వరల్డ్ వైడ్ గా 1250 కోట్లు కలెక్ట్ చేసింది. ఇండియాలోనే ఎక్కువగా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. కాకపోతే ఈ మూవీ ఓవర్సీస్ లో 242 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. కానీ ఇది చాలా పెద్ద హిట్ అని చెప్పాలి, ఎందుకంటే దీని బడ్జెట్ చాలా తక్కువ. నెంబర్ 3 RRR. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ది గ్రేట్ డైరెక్టర్ SS రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఫిక్షనల్ పీరియడిక్ యాక్షన్ డ్రామా RRR. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1287 కోట్లు కలెక్ట్ చేసింది. ఇండియాలో 944 కోట్లు, ఓవర్సీస్ లో 444 కోట్లు కలెక్ట్ చేసింది. నాటు నాటు పాటతో అకాడమీ అవార్డు కూడా గెలుచుకుంది. 100 ఏళ్ల ఇండియన్ సినిమా ఆస్కార్ కళను కూడా నిజం చేసింది. నెంబర్ 2 దంగల్. అమీర్ ఖాన్ హీరోగా నితీష్ తివారీ డైరెక్షన్ లో వచ్చిన హిందీ సినిమా దంగల్. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 2024 కోట్లు కలెక్ట్ చేసింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇండియాలో 565 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ 2017లో చైనా రిలీజ్ తర్వాత వరల్డ్ వైడ్ గా ఎక్కువ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన ఇండియన్ మూవీగా రికార్డు క్రియేట్ చేసింది. ఇండియాలో ఈ మూవీ 565 కోట్లు, ఓవర్సీస్ లో 1460 కోట్లు కలెక్ట్ చేసింది. నెంబర్ 1 బాహుబలి 2. SS రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా వచ్చిన ఎపిక్ యాక్షన్ మూవీ బాహుబలి 2 ది కంక్లూజన్. ఇది వరల్డ్ వైడ్ గా 1810 కోట్లు కలెక్ట్ చేసి ఇండియన్ మూవీ హిస్టరీలోనే ఒక కొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది. కేవలం ఇండియాలోనే 1430 కోట్లు కలెక్ట్ చేసింది. అంతేకాదు 1000 కోట్ల క్లబ్ లో చేరిన ఫస్ట్ ఇండియన్ మూవీ, అలాగే ఫస్ట్ తెలుగు మూవీ. ఇప్పటికీ ఈ రికార్డును ఎవరు బ్రేక్ చేయలేకపోతున్నారు. మరి ఫ్యూచర్ లో ఈ మూవీ రికార్డ్ ని ఏ మూవీ బ్రేక్ చేస్తుందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి.